నీకు చాక్లెట్ ఇస్తావా? నాతో చేస్తావా? వద్దు, మా మమ్మీ చేస్తానే తింటా. ఇలా షుగర్ ఉంటుంది, నేను మమ్మీ చేస్తానే తింటా. వద్దు. మీ మమ్మీ పంపించింది చాక్లెట్, నాకు తీసుకో. ఎవరా నువ్వు? యాజ్ ఎ పేరెంట్గా పిల్లల సేఫ్టీ అనేది మన టాప్ ప్రయారిటీలో ఉండాలి. ఎస్పెషల్లీ ఈ కాలంలో అయితే డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి కాపాడుకోవడానికి అవసరమయ్యే నాలెడ్జ్, స్కిల్స్తో పిల్లల్ని ఎంపవర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఇంటర్నెట్ అయినా లేదా స్ట్రేంజర్స్ని హ్యాండిల్ చేయడం అయినా ఈ వీడియోలో నేను మీకు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ షేర్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. హలో అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. బ్రూటల్ సిచ్యువేషన్స్ అంటే సింపుల్ గా డేంజరస్ సిచ్యువేషన్ అని అర్థం. వీటి గురించి పిల్లలకు నేర్పించడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో నంబర్ 1, పిల్లలకి స్ట్రేంజర్ డేంజర్ గురించి నేర్పించండి. అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా పిల్లలకి గిఫ్ట్స్, చాక్లెట్స్ లేదా బండి పైన కూర్చో అని చెప్తే వెంటనే వాళ్ళకి నో చెప్పాలని పిల్లలకు నేర్పించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా స్ట్రేంజర్ పిల్లలతో మమ్మీ పిలుస్తుంది, మీ డాడీ రమ్మంటున్నారు అని చెప్తే వెంటనే పిల్లలకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. నంబర్ 2, సేఫ్ జోన్స్ ఏంటి, ట్రస్టెడ్ పర్సన్స్ ఎవరు అని పిల్లలకు చెప్పండి. నేబర్హుడ్స్ లో, స్కూల్స్ దగ్గర, పార్క్స్ లో సేఫ్ ప్లేసెస్ ఏంటో పిల్లలకు చెప్పండి. ఆ ప్లేసెస్ ని దాటి వెళ్ళొద్దని పిల్లలకి ట్రైన్ చేయండి. ఇంకా వాళ్ళు అన్సేఫ్ ఫీల్ అయితే ట్రస్టెడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళమనండి. లైక్ చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన అంకుల్స్, ఆంటీస్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వమని చెప్పండి. నంబర్ 3, రోల్ ప్లేయింగ్ సినారియోస్. డిఫరెంట్ సినారియోస్ లో ఏం చేయాలో పిల్లల్ని ప్రిపేర్ చేయండి. షాపింగ్ మాల్స్ లో తప్పిపోయినప్పుడు స్ట్రేంజర్స్ తో ఎలా డీల్ చేయాలి అని ప్రాక్టీస్ చేసి చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు నిజంగానే మాల్స్ లో తప్పిపోయినప్పుడు వాళ్ళు ఈ స్టెప్స్ ని రిమెంబర్ చేసుకొని స్టాఫ్ దగ్గరికి వెళ్ళడం, హెల్ప్ అడగడం చేస్తారు. నంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా నేర్పించాలి. ఇంటి అడ్రస్ లేదా ఫోన్ నంబర్స్ కి పిల్లలకి మెమరైజ్ చేయించండి. వీటిని డైలీ లైఫ్ లో పిల్లలకి క్విజ్ లాగా రెగ్యులర్ గా రివైజ్ చేయించండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో పిల్లల మైండ్ లో ఈ ఇన్ఫర్మేషన్ ఫ్రెష్ గా ఉంటుంది. నంబర్ 5, ఈ జనరేషన్ పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్. అదే సేఫ్టీ ఇంటర్నెట్ ప్రాక్టీసెస్. ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే పిల్లలకి ఆన్లైన్ లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దని నేర్పించండి. ఇంకా ఇంటర్నెట్ లో స్ట్రేంజర్స్ తో చాటింగ్ చేయొద్దని పిల్లలకు చెప్పండి. అన్నోన్ లింక్స్ పైన క్లిక్ చేయొద్దని, ఇంకా అన్నోన్ కాల్స్ లో ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దని చెప్పండి. మీ డివైసెస్ లో కూడా పేరెంటల్ కంట్రోల్స్ సెటప్ చేసి పిల్లల ఆన్లైన్ యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తూ వాళ్ళ సేఫ్ గా ఉండేలా ఎన్షూర్ చేసుకోండి. నంబర్ 6, రికగ్నైజింగ్ అండ్ రిపోర్టింగ్ బుల్లీయింగ్. పిల్లలు ఫేస్ చేసే ఇంకొక బ్రూటల్ సిచ్యువేషన్స్ అనేది బుల్లీయింగ్. అందుకే పిల్లల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే, ఏడిపిస్తే వాటిని రికగ్నైజ్ చేసి మాట్లాడాలని ఎంకరేజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో ఎవరైనా బుల్లీ చేస్తే ఇమ్మీడియట్ గా టీచర్స్ కో, పేరెంట్స్ కి రిపోర్ట్ చేయమని పిల్లలకు నేర్పించండి. నంబర్ 7, సెల్ఫ్ డిఫెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. పిల్లలను సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ లో ఎన్రోల్ చేయడం చాలా బెనిఫిషియల్. ఎస్పెషల్లీ గర్ల్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇప్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. సెల్ఫ్ డిఫెన్స్ అనేది పిల్లల్లో సెల్ఫ్ ప్రొటెక్షన్ బిల్డ్ చేయడం కాకుండా పిల్లల కాన్ఫిడెన్స్ ని కూడా బూస్ట్ చేస్తుంది. పిల్లలు కాన్ఫిడెంట్ గా ఉంటే వాళ్ళని ఎవరు కూడా బుల్లీ చేసినా కూడా వాళ్ళంతా ఎఫెక్ట్ అవ్వరు. కాన్ఫిడెంట్ గా ఉంటే పిల్లలు సెక్యూర్ గా ఫీల్ అవుతారు. సో పిల్లలు కాన్ఫిడెంట్ గా ఉండేలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నంబర్ 8, ఓపెన్ కమ్యూనికేషన్. ఓపెన్ గా పిల్లల్ని కమ్యూనికేట్ చేయమని ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లలు వాళ్ళ ఫీలింగ్స్ ని పేరెంట్స్ తో షేర్ చేసుకోకపోతే ఇంకా ఎవరితో షేర్ చేసుకోవాలి చెప్పండి? కొందరు పేరెంట్సే వాళ్ళ మాటలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని బాధపడుతుంటారు. అలాంటప్పుడు మీరు కూడా అలానే చేస్తే ఎలా చెప్పండి? అందుకే పిల్లలతో ఓపెన్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. పిల్లలు మీతో మాట్లాడేటప్పుడు కంఫర్టబుల్ అయి వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసేలా చూసుకోండి. పిల్లల డే ఎలా గడిచిందో వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పే మాటల్ని పూర్తిగా వినడం నేర్చుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లలకి పేరెంట్స్ పైన ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సపోజ్ ఏదైనా రాంగ్ అయినప్పుడు పిల్లలు ఫస్ట్ పేరెంట్స్ ని అప్రోచ్ అవుతారు. పిల్లల సేఫ్టీ అనేది ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్నమాట. ఈ టిప్స్ ని ఇంప్లిమెంట్ చేసి పిల్లల పట్ల కేర్ఫుల్ గా ఉండండి. ఇంకా మీకు తెలిసిన ఏమైనా టిప్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో అందరితో షేర్ చేయండి. ఈ అవేర్నెస్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ పిల్లలు అసలు మీ మాట వినట్లేదా? ఎప్పుడు చూడు ఆ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తున్నారా? అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా? సో మీకోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ కమింగ్ సండే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ 2 hours పవర్ఫుల్ వర్క్ షాప్ 10 AM నుంచి 12 PM వరకు నేను కండక్ట్ చేయబోతున్నాను. మీరు అండ్ మీ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ 2 hours పవర్ఫుల్ ప్రోగ్రామ్ మీ పిల్లల గ్రోత్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అండ్ మరిన్ని పేరెంటింగ్ టిప్స్ అండ్ అడ్వైజర్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సేఫ్ గా ఉండండి,
పిల్లల్ని సేఫ్గా ఉంచండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.